హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వాల్ట్. రాఖీ పండగకి స్పెషల్ వంటకం అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు సేమియా పాయసమేనండి, కొంచెం వెరైటీగా చేసుకోవాలి. అందుకని నేను ముందుగా 2 కప్పులు సగ్గుబియ్యం, సన్న సగ్గుబియ్యం, లావు సగ్గుబియ్యం నానబెట్టుకుంటున్నానండి. మీకు ఈ లోపలే తెలిసిపోయి ఉంటుంది వెరైటీ వంటకం ఏందని. చిలకడ దుంప పాయసం అండి. ఒక్కసారి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. చిలకడ దుంప తినడం వల్ల స్కిన్కి చాలా మంచిదండి. చిలకడ దుంపని ఇలాగా మనము తురుముకోవాలండి. ఫస్ట్ మంచిగా సన్నగా చూడండి, స్లైసెస్ అట్లాగా సన్నగా తురుముకోవాలి. సన్న తురుములాగా రావాలి. ఈ లోపల 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని సేమియా 1 కప్పు తీసుకున్నానండి. ఆ కప్పుని మంచిగా రోస్ట్ వచ్చేటట్టుగా వేయించుకోవాలండి సేమియాని. సేమియా మంచి రోస్ట్ అయితేనే అండి పాయసం చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలాగ రోస్ట్ రావాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక సేమియా రోస్ట్గా వస్తేనండి పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే బాండెట్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇదంతా చూడండి, చిలకడ దుంపని ఇలాగ తురుముకున్నాను. మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. చాలా స్మెల్ మంచిగా, చాలా కొంచెం ఒక 10 మినిట్స్ పైన పడుతుందండి మంచిగా వేయించేసుకునేసరికి. మంచి స్మెల్ వస్తుంది. ఇట్లాగా చిలకడ దుంప తురుమును కూడా మంచిగా వేయించేసుకోవాలి. ఇదో చూడండి, ఇట్లా మంచిగా వేగిపోవాలండి. వేగుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి. సూపర్ స్మెల్ వస్తుంది. చూడండి, ఇట్లా వేయించేసుకొని ఇందులోని ఇదో చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూడండి, మొత్తం నీట్గా ఫ్రై అయిపోయింది. చూడండి, చెమ్మలేదు, మంచి నేతి వాసన అండి. దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం వాటర్ తీసుకోవాలండి. నేను 3 కప్స్ వాటర్ తీసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇది చూడండి, బాయిల్డ్ ఇట్లాగా ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం చూడండి, ఆ సగ్గుబియ్యంని వేసేసుకుందాము. వేసేసుకొని ఇట్లాగా సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయండి సగ్గుబియ్యము. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నాం కదా సేమియాని అందులోకి వేసేసుకుందాము. సేమియా వేసుకుని ఒకసారి మంచిగా చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో. ఇప్పుడు చిలకడ దుంప మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఇందులోకి వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. బాగా మంచిగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, సేమియా సూపర్ టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు అందరు ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో. ఇందులో బెల్లం నేను 1.5 కప్పు దాకా వేసానండి బెల్లము. ఇలాచీని కూడా వేసుకోవాలి. ఇలాచీని మంచిగా పొడి చేసుకొని ఇలాచీ పొడి కూడా వేసేస్తున్నాను. చూడండి, నేను ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, కొంచెం జీడిపప్పు నేతిలో వేయించుకుంటున్నాను. కొబ్బరి ముక్కలు చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తాయి. మనం సేమియా తింటుంటే పంట కింద నలగడం కొబ్బరి ముక్కలు చాలా బాగుంటుంది. అందుకేనండి కొబ్బరి ముక్కలు వేస్తాను. మంచిగా రోస్ట్ అవ్వాలండి కొబ్బరి ముక్కలు. మంచి ఫ్రై అయ్యాక వేయించేసుకోవాలి. ఇది చూడండి, ఇట్లాగా ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేయించేసాను కదా, పాయసంలోకి వేయించేసుకున్నాను. మొత్తం పాయసంలో వేసేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు కొంచెం జీడిపప్పు అండి, ఇవి కూడా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక మొత్తం వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ పాయసాన్ని బాగా కలబెట్టుకోవాలండి. చూడండి ఎంత మంచి టేస్ట్.
అసలు ఎవరు కనుక్కోలేరండి మనం చెప్పేదాకా ఇది చిలకడ దుంప పాయసం అని. ఇప్పుడు కాసి చల్లార్చిన పాలు కొంచెం కలుపుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం చెప్పేదాకా ఎవరు తెలుసుకోలేరండి చిలకడ దుంప పాయసం అని. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి. చూడండి ఎంత చిక్కగా చాలా బాగుంటుందండి. రాఖీ పండగకి స్పెషల్ చిలకడ దుంప పాయసం అండి. ఇలా సర్వ్ చేసుకొని అన్నలకి రాఖీ కట్టి అన్నలకి చిలకడ దుంప పాయసం పెడితే ఎంతో ఆనందం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.